హలో మూవీ లవర్స్. దృశ్యం ఫేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మెమరీస్కి రీమేక్గా 2016లో తమిళ్లో వచ్చిన మూవీ ఆరదు సీనం. డిమోంటీ కాలనీ ఫేమ్ అరుళ్నిధి హీరోగా, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి డైరెక్టర్ వైశాలి ఫేమ్ అరివళగన్. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీ తెలుగులో గరుడ 2.0 పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. 2 hours 17 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. పేరుకు రీమేక్ మూవీని అయినా కూడా మూవీని మరీ మక్కీగా సేమ్ టు సేమ్ గా అయితే దించలేదు. భార్య బిడ్డల్ని కోల్పోయి తాగుడుకి బానిసై గమ్యం లేని జీవితం గడుపుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రోద్బలంతో తన తల్లి రిక్వెస్ట్ చేయడంతో ఒకే రకంగా జరిగిన కొన్ని దారుణమైన వరుస హత్యలకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒప్పుకొని ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఒరిజినల్ మూవీ స్క్రీన్ ప్లేనే ఫాలో అవుతూ అనవసరమైన మసాలా ఎలిమెంట్స్ ని మూవీ కథలో మిక్స్ చేయకుండా ఆడియన్స్ కి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసిన డైరెక్టర్ అరివళగన్ ప్రయత్నం అభినందనీయం. స్క్రీన్ ప్లే ఇంకొంచెం రేసీగా ఉంటే మూవీ ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అందుకే ఒరిజినల్ మూవీ కంటే ఈ మూవీ విజువల్ గా గ్రాండ్ గా స్టైలిష్ గా ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది. మనోడు 2016లోనే ఆ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశాడు కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అరుళ్ నిధి తన రోల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అరుళ్ నిధి వైఫ్ గా చేసిన ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ స్క్రీన్ టైం తక్కువే అయినా తన యాక్టింగ్ తో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఒక రోబో శంకర్ క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కూడా తమ రోల్స్ కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే తమిళ్లో ఈ మూవీ రిలీజ్ అయిన 2016లోనే మన తెలుగులో కూడా రిలీజ్ అయి ఉండి అప్పట్లోనే నేను చూసిండుంటే వావ్ అనుకునేవాడినేమో. కానీ 9 ఏళ్ల తర్వాత చూడడం వలన ఏమో నాకైతే యావరేజ్ అనిపించింది ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.